హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు చాలా హెల్తీగా నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నువ్వుల లడ్డులో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. ఎదిగే పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు రోజు ఒక్కటి తిన్నా చాలండి. మనకు కావాల్సినంత ఐరన్, కాల్షియం తప్పకుండా అందుతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. 5 నిమిషాల్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో తెల్ల నువ్వులైనా తీసుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. 2 సమానమే. వీటిని లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లార్చుకున్న నువ్వుల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా నువ్వుల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 కప్పుల వరకు నువ్వులు తీసుకున్నా కదా, ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువగా తింటారనుకుంటే 1 కప్పు వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్ తోటి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చేతితోటి మొత్తం కలిపేసుకుందాం. ఎక్కడన్నా బెల్లం అది ఉన్నా కలిసిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టేసుకుందాం. దీనికి నెయ్యి కానీ ఎటువంటి పాకం కానీ అవసరం లేదండి. మనం యూజ్ చేసే బెల్లం బట్టే లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటినీ లడ్డూలాగా చుట్టేసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, చాలా హెల్తీగా 2 ఇంగ్రీడియంట్స్ తోటి నువ్వుల లడ్డు తయారైపోయింది. ఇలా రోజు ఒక్కటి తీసుకున్న చాలండి. పీసీఓఎస్ సమస్యలు ఉన్న, నరాల బలహీనత ఉన్న, డెలివరీ అయిన వాళ్ళు చాలా వీక్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రోజు ఒక్కటి తిన్నా చాలండి. చాలా హెల్త్కి మంచిది. రోజుకి కావాల్సినంత ఐరన్, కాల్షియం అందుతుంది. అంతేనండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.